యానాదులకు గుర్తింపు ఇచ్చిన పార్టీకి మద్దతు తెలియజేస్తామని తెలిపిన యానాది హక్కుల పోరాట సమితి ఆదివాసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు తిరువీధుల శంకర్ ప్రసాద్, యానాదులకు వచ్చే ఎలక్షన్లలో ఏ పార్టీ అయితే యానాదులను గుర్తించి సముచిత స్థానం ఇచ్చిన పార్టీకి మద్దతు తెలియజేస్తామని రాష్ట్ర అధ్యక్షులు తిరువీధుల శంకర్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలియజేశారు. తర్వాత బీజేపీలో పనిచేశాను. 2019 జగన్మోహన్ రెడ్డి పాదయాత్రప్పుడు ఆయన కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఆయన యానాది కార్పొరేషను, ఎమ్మెల్సీ, సబ్సిడీ లోన్స్ ఇవన్నీ ఇస్తానని చెప్పినారు. కాబట్టి ఆయన దాని మీద ఎలాంటి యానాదులకి ఉపయోగపడేది కానీ చేయలేదు. తర్వాత 2019లో మన చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు ఆయన కందుకూరు మీటింగ్లో యానాది కార్పొరేషన్ ఇస్తానని చెప్పారు. మొన్న ఈ మధ్య బాపట్ల వచ్చినప్పుడు కూడా మళ్ళీ కలిసినప్పుడు ఆయన కొవ్వూరులో మళ్ళీ యానాది కార్పొరేషన్ ఇస్తున్నారు. పాదయాత్రలో నారా లోకేష్ గారు కూడా మన యానాది సోదరులకి హామీ ఇచ్చారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి మన యానాది జాతి లీడర్ కొంతమంది వాళ్ళ ప్రలాభం కోసం, వాళ్ళ చైర్మన్ ఎమ్మెల్సీ కోసం 2 సార్లు యానాది సంక్షేమం ద్వారా వేరే సంఘాల ద్వారా మీటింగ్లు పెట్టి చెలో యానాది అని పెట్టుకొని వాళ్ళు యానాది జాతిని వైసీపీగా తాకడబెట్టినారు. అయినప్పటికీ వాళ్ళ ప్రయోజనం కోసమన్నా ఆయన ఒక ఎస్టీ కార్పొరేషన్ డైరెక్టర్ కానీ, ఎస్టీ కమిషన్ కానీ, ట్రైగా డైరెక్టర్ కానీ ఏమీ ఇవ్వలేదు. తర్వాత యానాది కార్పొరేషన్ కూడా అనౌన్స్ చేయలేదు. ఈ మైదాన ప్రాంతంలో హైయెస్ట్ జనాభా ఉన్నటువంటి యానాదులను ఇంతవరకు గుర్తించలేదు. రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం అయితే, ఏ పార్టీ అయితే యానాదులు గుర్తించి వారికి ఎమ్మెల్సీ, తర్వాత యానాది కార్పొరేషను, సబ్సిడీ లోన్స్, 2 స్థలాలు ఇళ్ల స్థలము, ఇతర పెళ్లి కానుక కానీ ఏవైనా కానీ ఎలాంటి సర్టిఫికేట్ లేకుండా ఇచ్చే వాళ్ళకి మా మద్దతు ఉంటుందని యానాది హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా విన్నవించుకుంటూ నేను బీజేపీ రాజీనామా చేశాను. ఎవరైతే అన్ని పార్టీలను కలుస్తున్నానో, ఎవరైతే రేపు ఎలక్షన్ లోపల హామీ ఇస్తారో, స్పష్టత కల్పించినట్టుంటే దానికి నేను మా సంఘం నాయకులందరూ కలిసి మద్దతు ఇస్తామని తెలియపరుస్తూ ప్రతి యానాది సోదరుడికి